హాయ్ రా, నేను పాఠశాల మన 9th క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ ఉన్న థర్డ్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ అనే గురించి చెప్పుకుంటున్నాం కదా లెసన్ గురించి. అయితే ఇంతకుముందు పేజెస్ వైజ్గా లెసన్ కాన్సెప్ట్ వైజ్గా మనకి క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇప్పుడు రిటర్న్ క్వశ్చన్స్లో 1 మార్క్ క్వశ్చన్స్ గురించి చెప్పుకున్నాను అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ డస్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్. న్యూటన్ మొదటి గమనం ఏమంటే ఏంటి, అదేంటో చెప్పమని అనమాట. ఏదైనా ఒక వస్తువు మీద నెట్ ఫోర్స్ యాక్ట్ అవునంత వరకు ఆ ఫోర్స్లో ఎలాంటి చేంజెస్ రావన్నమాట. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్స్ వాట్ హ్యాపన్స్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ వెన్ నో నెట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఇట్. ఓకే నెట్ ఫోర్స్ యాక్ట్ అవునంత వరకు వదులుతున్న వస్తువు కదులుతూనే ఉంటుంది, మోషన్లో ఉన్న వస్తువు మోషన్ ఉంటుంది, స్థిరంగా ఉన్న వస్తువు రెస్ట్లో ఉన్న వస్తువు రెస్ట్లోనే ఉంటుంది అనమాట. సో వాట్ హ్యాపన్స్ టు అన్ ఆబ్జెక్ట్ వెన్ నో నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. ఓకే, అయితే సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెన్ ఏ బస్ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్ beings to move suddenly and in what direction does the person standing in the bus fall. ఇప్పుడు ఒక బస్సు ఉందనుకోండి, మనకి ఫార్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు బస్సు సడన్గా రెస్ట్ పొజిషన్ ఉన్న బస్సు మూవ్ అయిందనమాట. సడన్గా మూవ్ అయినప్పుడు దాంట్లో నుంచొని ఉన్న పాసింజరు ఎట్ డైరెక్షన్లోకి ఫాలో అవుతాడు అంటే ఇప్పుడు బస్సు సపోజ్ ముందుకు వెళ్ళింది అనుకోండి, దాంట్లో ఉన్న పాసింజర్స్ ఏంటి వెనక్కి వాలడం జరుగుతుంది అనమాట. ఓకే, సో బస్సు మూవ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పాసింజర్స్ అనేవాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంటుంది, వెనక్కి పట్టడం జరుగుతుంది. సో వెన్ ఎ బస్ విచ్ ఈజ్ అట్ రెస్ట్ బీయింగ్స్ టు మూవ్ సడన్లీ ఏ పర్సన్ స్టాండింగ్ ఇన్ టు ఫాల్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఓకే, బస్సు రెస్ట్ పొజిషన్లో ఉంది, సడన్గా మూవ్ అవ్వడం మొదలు పెడితే దాంట్లో ఉన్న పర్సన్ ఏమైనా స్టెంట్లో ఉన్న పర్సన్ వెనక్కి ఒరిగాడు అనమాట. ఓకే, సో బస్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో పాసింజర్స్ మూవ్ అవుతూ ఉంటారు. అయితే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ వెన్ ఏ మూవింగ్ బస్ స్టాప్స్ సడన్లీ. కదులుతున్న వస్తువు సడన్గా ఆగిపోయింది అనుకోండి బస్సు. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ద పర్సన్ స్టాండింగ్ ఇన్ ద బస్ ఫాల్. దాంట్లో నుంచి బస్సులో నుంచి పర్సన్ ఎటువైపు ఆగిపోతారు. ఇప్పుడు మూవ్ అయిన బస్సు ఏమవుతుంది, కదులుతూ ఉన్నది ముందుకు వెళ్తుంది కాబట్టి పర్సన్ వెనక్కి వాళ్తారు. అలానే కదులుతున్న బస్సు సడన్గా స్టాప్ అయ్యింది, అప్పుడు ఏమవుతారు, ఓకే, అప్పుడు ఉన్న ప్యాసింజర్ ఫార్వర్డ్ డైరెక్షన్ వైపు ఫాలో అవుతారు అనమాట. సో వెన్ మూవింగ్ బస్ స్టాప్స్ సడన్లీ పర్సన్ స్టాండింగ్ ఇన్ ద బస్ ఫాల్స్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకే, సో బస్సు సడన్గా స్టాప్ అయితే దాంట్లో నుంచి ఉన్న పర్సన్ ఏంటంటే బస్సు స్టాప్ అయ్యి కొంచెం వెనక్కి వెళ్తుంది కాబట్టి దాంట్లో ఉన్న పర్సన్ ఏంటి ఫార్వర్డ్ డైరెక్షన్ వైపు ఫాలో అవుతారనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో. ఏదైనా ఒక వస్తువు మీద దాని మీద ప్రయోగించే నెట్ ఫోర్స్ కనుక జీరో అయితే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ ద బాడీ ఎట్ రెస్ట్. సో ఆ బాడీ మీద నెట్ ఫోర్స్ లేనప్పుడు ఆ రెస్ట్లో ఉన్న బాడీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అని చెప్పి అడిగారనమాట. సో ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో ద ఆబ్జెక్ట్ ఈజ్ ఎట్ రెస్ట్ రిమైన్స్ ఇట్ ఇన్ రెస్ట్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ బాటిల్ ఉందనుకోండి, ఇది రెస్ట్ పొజిషన్లో ఉంది. నేను ఎలాంటి రెస్ట్ పొజిషన్లో దీని మీద ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తే ఫార్వర్డ్ వెళ్తుంది, ఇట్లా ఫోర్స్ అప్లై చేస్తే ఈ డైరెక్షన్లోకి వస్తుంది, ఇట్లా వేస్తే ఫార్వర్డ్ డైరెక్షన్ వస్తుంది, ఇట్లా వేస్తే బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఇట్లా రైట్ లెఫ్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మనం ఫోర్స్ అప్లై చేసేదాన్ని బట్టి ఆ బాడీ మూవ్ అవుతుంది. ఇప్పుడు దాని మీద టోటల్ నెట్ ఫోర్స్ జీరో, ఎలాంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు. అప్పుడేమవుతుంది, ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ వెన్ దేర్ ఇస్ నో నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్ దెన్ ద బాడీ రిమైన్స్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఓకే, కాబట్టి నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు నెట్ ఫోర్స్ అప్లై ఉన్నప్పుడు ఆ బాడీ ఎలా ఉంటుంది, రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ రెస్ట్ రిమైన్స్ ఇట్ రెస్ట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ జీరో వాట్ వుడ్ బి ఇఫ్ ఎఫెక్ట్ ఆన్ ఏ బాడీ ఎట్ రెస్ట్ ఆర్ ఇన్ ద బాడీ ఇన్ మోషన్ విత్ సర్టెన్ వెలాసిటీ. ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో లేకపోతే సర్టెన్ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది, మూవ్ అవుతున్న బాడీ మీద రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ మీద నెట్ ఫోర్స్ జీరో అయితే దాని మీద ప్రభావం ఎలా ఉంటుంది. నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఏమవుతుంది, ఆ వెలాసిటీ నెట్ ఫోర్స్ ఈజ్ జీరో దెన్ ద వెలాసిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో ఆర్ కాన్స్టెంట్. ఓకే, నెట్ ఫోర్స్ అయినప్పుడు మూవ్ అయిన బాడీ మూవ్ అవుతూనే ఉంటుంది, నెట్ ఫోర్స్ యాక్ట్ అవ్వలేదు కదా, రెస్ట్ పొజిషన్ బాడీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. సో అలా ఏం చెప్పాలి, ఇఫ్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో ఇఫ్ ద రెస్ట్ పొజిషన్ బాడీ present in rest position and moving బాడీ విత్ సర్టెన్ వెలాసిటీ దట్ ఈజ్ ఆల్సో ఇన్ moving. Okay.
in uniform motion. So the certain velocity of a object is either 0 or constant. Okay, కాబట్టి నెట్ ఫోర్స్ 0 అయినప్పుడు ఆ బాడీ మూవింగ్ అవుతున్న బాడీ అయినా రెస్ట్ పొజిషన్ ఉన్న బాడీ అయినా దాని యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది, 0 కానీ లేదా మోషన్లో కానీ కాన్స్టెంట్ వెలాసిటీతో ట్రావెల్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6, వాట్ ఈస్ ద ఫిజికల్ ప్రాపర్టీ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియాని మెజర్ చేయడానికి మనం కన్సిడర్ చేసే ఫిజికల్ ప్రాపర్టీ ఏంటి, మాస్ అని చెప్పుకున్నాం కదా. సో ఇనర్షియాని క్యాల్కులేట్ చేయాలంటే బాడీ యొక్క మాస్ తెలియాలి. సో వాట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ, మాస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మెజర్ ఆఫ్ ఇనర్షియా అండ్ విచ్ యూనిట్స్ ఆఫ్ మాస్ ఎన్సో యూనిట్స్ ఆఫ్ మాస్ ఈస్ కిలోగ్రామ్స్ ఆర్ కేజీ. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ మాస్. మాస్ అంటే ఏంటి, మాస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ద స్పెసిఫైస్ ద హౌ మచ్ ఇనర్షియా దట్ ఆబ్జెక్ట్. మాస్ అనేది ఒక బాడీకి ఉండే ప్రాపర్టీ, వాటి యొక్క గుణం అనమాట. ఒక వస్తువుకి ఒక ఆబ్జెక్ట్ ఉండే గుణం. అది ఏం చేస్తుంది, ఆ వస్తువుకి ఇనర్షియా ఇనర్షియా అని తెలుస్తాను. ఇనర్షియా అంటే మనకి ఇప్పుడు జడత్వం అని చెప్తూ ఉంటాం. అంటే మనకి ఏం చెప్పాలని ఈజీగా కంపేర్ చేసుకుని అర్థం చేసుకోవడానికి ఒప్పుకోకపోవడం, అగ్రీ అవ్వకపోవడం, తొందరగా చేంజ్కి ఒబే చేయదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండాలనుకుంటుంది, మార్పును కోరుకోదనమాట. దాన్ని ఎనర్జీ అని చెప్పి అంటాం. ఓకే, ఆ మాస్ ఆఫ్ ఏ బాడీ దేన్ని మెజర్ చేస్తుంది, ఆ బాడీ యొక్క ఎనర్జీని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకే, ఎనర్జీని డిటర్మైన్ చేసేటప్పుడు మనం ఏ ప్రమాణాన్ని వాడుకుంటాం, మాస్ అనే ప్రమాణాన్ని వాడుకుంటాం. సో మాస్ ఈస్ ద ప్రాపర్టీ అండ్ ఆబ్జెక్ట్, ఇట్ ఈస్ స్పెసిఫైస్ ద హౌ మచ్ ఎనర్జీ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చి వాట్ డస్ న్యూటన్స్ సెకండ్ లా ఎక్స్ప్లెయిన్ టు అస్. న్యూటన్ సెకండ్ లా మనకి ఏం అప్లై చేస్తుంది, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అని. అలానే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ అని చెప్తున్నా. ఓకే, మాస్ అండ్ యాక్సలరేషన్, గ్రావిటేషన్ ఫోర్స్ కానీ వస్తువు యొక్క మాస్ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఫార్ములాను ఉపయోగిస్తాం, F=ma అని. నెక్స్ట్ మూమెంటం ఫోర్స్కి రిలేటెడ్గా మాట్లాడేటప్పుడు F=dp/dt. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అని చెప్పి దానికి మూమెంటం ఫోర్స్కి రిలేషన్ చెప్పిన ఆ ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. ఓకే, సో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపన్స్ అన్ ఆబ్జెక్ట్ వెన్ నాన్ జీరో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ఓకే, అలానే ఇది ఎప్పుడు అవుతుంది, నాన్ జీరో ఫోర్స్ నెట్ ఫోర్స్ జీరో అవ్వకుండా ఏదో ఒక ఫోర్స్ అనేది వస్తువు మీద యాక్ట్ అవుతున్నప్పుడు ఆ నెట్ ఫోర్స్ నాన్ జీరో ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతున్నప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుందో మనకి న్యూటన్ సెకండ్ లా చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ నాన్ జీరో నెట్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ. నాన్ జీరో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ డిస్టర్బ్స్ ద స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం. నాన్ జీరో నెట్ ఫోర్స్ అంటే ఏంటి, ఏదో ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వడం, జీరో కాదు అంటే ఫోర్స్ జీరోగా లేదు అంటే ఎంతో కొంత ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అవుతుంది. అది ఏం ఎస్టాబ్లిష్ చేస్తుంది, అది బాడీ యొక్క స్టేట్ని ఈక్విలిబ్రియం స్టేట్ని డిస్టర్బ్ చేస్తుంది. ఇందాక జీరో ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనూ, మూవింగ్ బాడీ మూవింగ్లోనూ ఉంటుంది కదా. కానీ ఎంతో కొంత ఫోర్స్ యాక్ట్ అయింది, నాన్ జీరో నెట్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు దాని యొక్క ఈక్విలిబ్రియం స్టేట్ సమతుల్యతాన్ని ఈ ఫోర్స్ అనేది డిస్టర్బ్ చేసేసి దాని యొక్క మూవింగ్ని మారుస్తుంది, మోషన్ని మారుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫైన్ మూమెంటం. మూమెంటం ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఎన్ బాడీ. మూమెంట్ని మనం స్మాల్ పీతో ఇండికేట్ చేస్తాం, మాస్ అండ్ వెలాసిటీని స్మాల్ m అండ్ స్మాల్ vతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో P=mv. నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద మాస్ ఆఫ్ ఎ బాడీ అండ్ యాక్సలరేషన్. ఓకే, మాస్ ఆఫ్ ఎ బాడీకి యాక్సలరేషన్కి రిలేషన్ ఏంటబ్బా, ma, ప్రొడక్ట్ ఆఫ్ ma ఈక్వల్ టు ఫోర్స్ కదా, F కదా. సో లార్జర్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ లెస్సర్ ఇన్ ద యాక్సలరేషన్ ఇఫ్ కాన్స్టెంట్ నెట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఓకే, మాస్కి యాక్సలరేషన్ రిలేషన్ అంటే ఎక్కువ హెవీ మాస్ ఉన్న బాడీకి తక్కువ యాక్సలరేషన్ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక సైకిల్ లారీ ఉందనుకోండి, సైకిల్కి తక్కువ మాస్ ఉంటుంది, లారీకి ఎక్కువ మాస్ ఉంటుంది. ఓకే, ఎక్కువ మాస్ ట్రావెల్ అయ్యే లారీకి తొందరగా కదలడానికి కొంచెం టైం పడుతుంది, సైకిల్ అదే టైంలో ఫాస్ట్గా ఇంకొంచెం దూరం వెళ్ళిపోతుంది కదా. సో ఇనిషియల్ పొజిషన్ నుంచి కదలడానికి తక్కువ యాక్సలరేషన్ ఉంటుంది ఎక్కువ మాస్ ఉన్న బాడీకి, తక్కువ ఉన్న మాస్ ఉన్న బాడీకి ఎక్కువ యాక్సలరేషన్ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది, దాని మీద నెట్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు అది జరుగుతుంది. కాబట్టి F=, ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఎందుకంటే F= ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు, ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా, ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు హెవీ మాస్ యొక్క బాడీ యొక్క యాక్సలరేషన్ అనేది తక్కువ ఉంటుంది, తక్కువ మాస్ ఉన్న బాడీ యొక్క యాక్సలరేషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, F=ma. ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తాం, కెన్ బి అప్లైడ్ ఆన్ ద కాన్స్టెంట్ మాస్.
కాన్స్టెంట్ మాస్ ఉన్న బాడీకి మాత్రం వచ్చినప్పుడు దానికి సంబంధించి ఈ ఫోర్స్ అని ఈ ఫార్ములాని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒక ఆన్సర్ చూస్తారు కదా, ఇఫ్ ద లార్జర్ ఇస్ ద మాస్ ఆఫ్ యర్ బాడీ లెసర్ ఇన్ యాక్సిలరేషన్ ఇఫ్ యర్ కాన్స్టెంట్ నెట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ ఈజ్ హౌ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ టు నెట్ ఫోర్స్ అప్లైడ్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎ ఆబ్జెక్ట్ నెట్ ఫోర్స్కి రిలేటెడ్గా ఎలా ఉంది అని చెప్పడుతుంది అనమాట. అకార్డింగ్ టు ద న్యూటన్ సెకండ్ లా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద నెట్ ఫోర్స్. ఓకే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్కి నెట్ ఫోర్స్కి రిలేషన్ ఎలా ఉంది అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్. ద ఫోర్స్ ఈజ్ ఆల్సో ఇన్ ద మూమెంటమ్ డైరెక్షన్. ఓకే, మూమెంటమ్కి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎంవి కదా, మూమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంవి. అయితే వెలాసిటీ అనేది ఏంటి, సర్టన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది కదా, వెక్టార్ క్వాంటిటీ కదా. డిస్ప్లేస్మెంట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ. డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ ఉంటుంది, సర్టన్ డైరెక్షన్ ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అయితే వెలాసిటీ కూడా వెక్టారే. వెలాసిటీ వెక్టార్ అయితే మూమెంటం కూడా వెక్టారే. ఓకే, మూమెంటం వెక్టార్ క్వాంటిటీ అయితే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ కదా, కాబట్టి ఫోర్త్ కూడా వెక్టార్ క్వాంటిటీనే. కాబట్టి ఇవన్నీ మూమెంటం ఏ డైరెక్షన్లో ఉంటుందో, వెలాసిటీ ఏ డైరెక్షన్ ఉంటుందో, డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్ ఉంటుందో దాన్ని బట్టి ఈ ఫోర్స్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఓకే, సేమ్ డైరెక్షన్. సో అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నెట్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్. ఓకే, మూమెంటం ఏ డైరెక్షన్ ఉంటుంది, ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్, ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. నెక్స్ట్ 13th క్వశ్చన్, వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మూమెంటమ్. ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మూమెంటమ్కి ఏంటి, మూమెంటమ్కి F ఈక్వల్ టు MB, మాస్ యూనిట్స్ కేజీ, వెలాసిటీకి మీటర్స్ పర్ సెకండ్. అంటే మూమెంట్ యూనిట్స్ ఏమవుతాయి, కేజీ మీటర్స్ పర్ సెకండ్ అనేది మూమెంట్ యొక్క ఎస్ఐ యూనిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ద ఫార్ములా F నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA. ఈ ఫార్ములాని బట్టి మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఫ్రమ్ ద ఫార్ములా నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు MA we conclude that the net force is produces the acceleration in a body in the direction of a force. దీని గురించి ఏం చెప్తామంటే ఈ నెట్ ఫోర్స్ అనేది ఏమవుతుందంటే ద నెట్ ఫోర్స్ ఈజ్ ప్రొడ్యూసెస్ టు ద యాక్సిలరేషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ ఫోర్స్. ఈ నెట్ ఫోర్స్ అనే బాడీ యొక్క యాక్సిలరేషన్ని ఆ ఫోర్స్ డైరెక్షన్లో మనకి ఇక్కడ తెలుపుతుంది అనమాట. ఓకే, బాడీ యొక్క యాక్సిలరేషన్ని ఈ ఫార్ములా ద్వారా బాడీ యొక్క యాక్సిలరేషన్ని ఎలా ఉందో దాని ఏ డైరెక్షన్లో ఉందో మనం చెప్పుకోవచ్చు. అది ఏ డైరెక్షన్ ఉంటుంది, యాక్సిలరేషన్ ఫోర్స్ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద ఎఫ్ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు dp/dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం అనమాట, అండ్ F ఈక్వల్ టు MA. వీటి గురించి ఏం చెప్తాం, నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఈజ్ యూనివర్సల్ ఫార్ములా దట్ కెన్ బి అప్లైడ్ ఫ్రమ్ ఎనీ సిస్టమ్. ఓకే, ఇది యూనివర్సల్ ఫార్ములా ఏ సిస్టంలో అయినా మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోర్స్ ఫార్ములా నెక్స్ట్ ఫోర్స్ ఫార్ములా F ఈక్వల్ టు MA అనేది ఓన్లీ మాస్ కాన్స్టెంట్ ఉన్న బాడీకి మాత్రం ఉపయోగిస్తాం. సో కెన్ అప్లైడ్ ఓన్లీ ఫర్ ద కాన్స్టెంట్ మాసెస్కి మాత్రం ఈ ఫార్ములా ఉపయోగిస్తాం. ఇది యూనివర్సల్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాటికి అన్నిటికీ ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎర్త్వుడ్ మెషిన్. ఎర్త్వుడ్ మెషిన్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఎర్త్వుడ్ మెషిన్ అంటే ఎర్త్వుడ్ మెషిన్ కన్సిస్ట్ ఇన్ 2 loads of masses M1 and M2 and attached to the end of a limb of inextricable strings. The strings runs over a pulley. మనకి టెక్స్ట్ బుక్లో చూసాం కదా. ఓకే, ఇక్కడ చూసాం, ఇక్కడ పిక్చర్ లేదా చూద్దాం. ఇది కదా, ఈ పుల్లీకి స్ట్రింగ్స్ ఉంటాయి, వాటి సర్టన్ వెయిట్ ఉండి అది పుల్లీ నుంచి అప్ అండ్ డౌన్లో వెయిట్ని బట్టి వేలాడుతూ ఉంటుంది. అదేనమాట ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునేది. ఓకే, సో ఎర్త్వుడ్ మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ 2 loads of mass M1 M2 attached to the end of a limb of inextricable strings. The string runs over a pulley. Next, 17th question, what do you understand from the Newton's third law of motion. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ గురించి మీరేం అర్థం చేసుకున్నారు. ఎవ్రీ యాక్షన్ దాని దేర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి ఒక్క చర్యకి వెంటనే అదే మ్యాగ్నిట్యూడ్తో అదే పరిమాణంతో దానికి వ్యతిరేక దిశలో ప్రతి చర్య జరుగుతుంది అని చెప్పి మనం నేర్చుకున్నాం. సో అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, when an object exerts a force on another object, the second object also exerts the force on the first object, which is equal in magnitude but in opposite direction. Okay.
తెలిసిందే కదా అందరికీ. నెక్స్ట్ 18th క్వశ్చన్, వాట్ ఆర్ ద టూ అపోజింగ్ ఫోర్సెస్ డిస్క్రైబ్డ్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా నో యాజ్. మనకి టూ అపోజింగ్ ఫోర్సెస్ న్యూటన్స్ థర్డ్ లాలో చూస్తున్నాం ఏంటి. సో ద టూ అపోజింగ్ ఫోర్సెస్ డిస్క్రైబ్స్ ద న్యూటన్స్ థర్డ్ లా ఆర్ నోన్ యాజ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ టూ ఫోర్సెస్ ఏం చెప్తున్నాయి మనకి, యాక్షన్ గురించి ఒకటి చెప్తుంటే రియాక్షన్ గురించి ఇంకో ఆబ్జెక్ట్ చెప్తుంటుంది అనమాట. సో అలా మనకి న్యూటన్స్ థర్డ్ లాలో ఆ టూ అపోజింగ్ ఆబ్జెక్ట్స్ ఫోర్సెస్ అనేవి మనకి యాక్షన్ని రియాక్షన్ని తెలుపుతున్నాయి అనమాట. నెక్స్ట్, వెన్ యూ ఆర్ వాకింగ్ ఆన్ ద గ్రౌండ్ వాట్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ ఆర్ యాక్టింగ్. మనం గ్రౌండ్లో నడుస్తున్నాం అనుకోండి, మన పాదం ఎత్తి ఇంకో చోట వేస్తున్నాం అంటే ఏంటి, భూమి మనం పాదం వేస్తుంటే ఆ పాదాన్ని సేమ్ అంతే మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్ డైరెక్షన్ నాకు ఆ పాదాన్ని నెడుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా రెండో పాదం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా మనం నడగలుగుతున్నాం. సో వెన్ యూ వాకింగ్ ఆన్ ద గ్రౌండ్ ఎట్ ఈచ్ స్టెప్ యువర్ ఫుట్ ఎక్సర్ట్ సమ్ ఫోర్స్ ఆన్ ద గ్రౌండ్. సో మనం వేసే ప్రతి ఒక్క ఫోర్స్ మన గ్రౌండ్ని నెడుతుంది అనమాట. నెట్టి మన పాదం ముందుకు వెళ్తుంది. ఓకే, మనం నెట్టడాన్ని యాక్షన్ అయితే ద గ్రౌండ్ ఆల్సో ఎక్సర్ట్ ద సమ్ ఫోర్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, ఆ గ్రౌండ్ కూడా మనకి మీద ఆపోజిట్ డైరెక్షన్లో కొంత ఫోర్స్ని అప్లై చేసి మనం ముందుకు నెడుతుంది అనమాట. సో దానివల్ల అది ఆపోజిట్ దాన్ని రియాక్షన్ ఉంటుంది అనమాట. సో యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ జరుగుతూ ఉంటాయి అనమాట. అదే మనకి స్మూత్ సర్ఫేస్ అనుకోండి, ఏమవుతుంది, జారిపోతూ ఉంటాం, స్లిప్పరింగ్. ఎందుకంటే అక్కడ ఫ్రిక్షన్ ఉండదు అనుకో, అంటే దాని మీద రియాక్టింగ్ అనేది ఉండదు అనమాట. ఓకే, రియాక్టింగ్ ఫోర్స్ ఉండడం వల్ల మనకి జారిపోయే గుణం ఉంటుంది. అదే ఇప్పుడు ఫ్లోర్ మీద భూమి మీద నడుస్తున్నప్పుడు మనం ఒక అడుగు వేస్తే వెంటనే సేమ్ అదే ఆపోజిట్ డైరెక్షన్ అది ఆ సర్ఫేస్ మన మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల మళ్ళీ ముందుకు వెళ్తున్నాం, కానీ స్లిప్ అవ్వం. ఎందుకంటే అది రఫ్ సర్ఫేస్ అయితే. స్మూత్ సర్ఫేస్ అయితే స్లిప్ అవుతాం అనమాట. ఓకే, నెక్స్ట్, వాట్ డూ యూ యాక్షన్ రియాక్షన్ పేర్ ఇన్ న్యూటన్స్ థర్డ్ లా రిప్రజెంటెడ్. యాక్షన్ రియాక్షన్ పేరు న్యూటన్స్ థర్డ్ లాలో ఏం చెప్తుంది, యాక్షన్ రియాక్షన్ పేరు ఇన్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టూ డిఫరెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ సైమల్టేనియస్లీ. సో యాక్షన్ రియాక్షన్ ఫోర్స్ న్యూటన్స్ థర్డ్ లాలో యాక్షన్ రియాక్షన్ ఏం చెప్తుంది, ఒకే రకమైన ఫోర్స్ టూ ఆబ్జెక్ట్స్లో ఒకే ఫోర్స్ అనేది సైమల్టేనియస్గా యాక్ట్ చేస్తుంది అని చెప్పి మనం చెప్పాలి. సపోజ్ ఇద్దరు ఒకే బలంతో, సపోజ్ మీరు మీ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకే ఫోర్స్ అప్లై చేసి టూ బాల్స్ని గోడ వైపు కొట్టారనుకోండి, ఏమవుతుంది, రెండు సేమ్ టైంకి సేమ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఈక్వల్ ఫోర్స్తో గోడకి తగిలి వెనక్కి వచ్చేసినాయి. ఆ యాక్షన్, మీరు కొట్టడం అనేది యాక్షన్, బాల్ మళ్ళీ వెనక్కి రావడం రియాక్షన్. సో యాక్షన్కి రియాక్షన్కి మధ్య ఏం జరుగుతుంది, అది ఏం రిప్రజెంటేట్ చేస్తుందంటే ఆ రెండు వస్తువుల మీద ఈక్వల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది సైమల్టేనియస్గా అనే దాన్ని మనకి రిప్రజెంటేట్ చేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ఈక్వల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్తో ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.